భద్రాద్రి జిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ప్రణాళికలు సిద్ధం చేసినట్టు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలోని 6 ప్రదేశాలను గుర్తించి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇక చంద్రుగొండలోని బెండపాడు, జూలూరుపాడులో చింతాల తండ, ఇల్లందలోని పుబెల్లి, అశ్వారపురంలోని తుమ్మల చెరువు, పాల్వంచలోని కిల్లికపారు, దుమ్ముగూడెంలోని పాత నారాయణరావుపేట గ్రామాలు గుర్తించారు. ఇందులో భాగంగా ఇటీవలే దుమ్ముగూడెం మండలం పాత నారాయణరావుపేట గ్రామంలో పర్యటించి అక్కడ గిరిజనులు నివసించే ఒక ఆదివాసీ గృహాన్ని నమూనాగా తీసుకున్నామని చెప్పారు కలెక్టర్. టూరిజం కాన్సెప్ట్ ఏముందంటే ఏదో సైట్ సీయింగ్ కాదు. ఇప్పుడు మనకి ముక్కోటి ఫెస్టివల్ కూడా వస్తుంది. అప్పుడు వచ్చిన వాళ్ళు ఓన్లీ గోదావరి ఘాట్ చూసుకొని టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. లేదంటే ఇప్పుడు పాపికొండలో 1000 రూపాయలతో వాళ్ళు బోటింగ్ చేసుకుంటున్నారు. నేనేమంటున్నానంటే మన జిల్లా దాటేసి పాపికొండ పోయి బోటింగ్ చేసుకొని వాపస్ వెళ్తున్నారు. మన జిల్లాలోనే ఎన్ని స్పాట్స్ బాగా ఉన్నాయి. పుబెల్లి మనకి దారిలోనే ఉంది కదా. మహబూబాబాద్, వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి పుబెల్లి మంచి స్పాట్ ఉంది. తర్వాత మనకి భద్రాచలం దాటి బోజుగుప్ప మంచి స్పాట్ ఉంది. అట్లానే కిన్నర్స్ అని ఒక బాగుంది. దెన్ దుమ్ముగూడెంలో పర్ణశాల ఉంది. అట్లానే సుజాత నగర్ నుంచి కొంత లోపల పోతే చింతల తాండా ఉంది. రైట్, అశ్వాపురంలో తుమ్మల చెరువు ఉంది. తర్వాత మనగూరులో పగడేరు ఉంది. సో దీంట్లో ప్రతి ఒక్క స్పాట్ కి బాగా చేయాలంటే కొన్ని అంశాల్లో మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మన బోజుగుప్ప గ్రామస్తులు అధికారులు వస్తే స్వాగతిస్తున్నారు. నేనేమంటున్నా అంటే సామాన్య జనాలు ఎవరైనా అట్లా